హలో పీపుల్, వెల్కమ్ టు గుల్ టేప్. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ చూసొచ్చాను. ఫిల్మ్ ఇస్ రిటర్న్ బై సాయి రాజేష్ అండ్ రవి నంబూరి. రవి నంబూరి గారు ఈ సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. జనరల్ గా సినిమాల్ని నేను ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అలా సెపరేట్ గా చూడకుండా ఒక ఎంటిటీ లాగా చూడడానికి ప్రయత్నిస్తా. కానీ చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలో అది అసలు కుదరట్లా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఫీలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఇచ్చిన ఫీలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే లిటరలీ ఇంటర్వెల్ పాయింట్ కి సినిమా ఒక వేరే టాంజెంట్ లోకి వెళ్ళడం మొదలవుతుంది, వేరే జోన్ లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అనిపించింది బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ ఒక ఫీలింగ్ ఇచ్చింది, సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఒక వేరే ఫీలింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు చెప్తున్నా కదండి, నాకు చాలా నచ్చింది సినిమా. ఎలా అంటే ఆ సెటప్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యే విధానం కానివ్వండి, స్టీవెన్ శంకర్ ప్లేడ్ బై కిరణ్ అబ్బోరా చాలా ఫస్ట్ హాఫ్ వరకు చాలా లైకబుల్ క్యారెక్టర్. ఇన్స్టెంట్ గా నచ్చేస్తుంది ఆ క్యారెక్టర్. ఇన్స్టెంట్ గా ఒక సింపతి కూడా క్రియేట్ అయ్యేటట్టు ఉండే క్యారెక్టర్ అది. అండ్ కిరణ్ అబ్బోర్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ నివేదిత ప్లేడ్ బై గౌరీప్రియ, హూ ఐ థింక్ ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్స్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిన విధానము, వాళ్ళ మధ్య బాండ్ అనేది ఎటువంటి మూమెంట్స్ ద్వారా సినిమా క్యాప్చర్ చేస్తుంది అనేది, అండ్ ఆ ప్రాసెస్ లో మంచి ఫీల్ గుడ్ వైబ్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. మంచి మంచి క్యూట్ మూమెంట్స్ వస్తుంటాయి, వెరీ స్వీట్ మూమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ సెంటర్డ్ ఆన్ స్టీవెన్. అతను ఈజ్ అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ఒక ప్రొడ్యూసర్ ని కలవడానికి అతను వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ. అది చాలా చిన్న మూమెంట్, కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అతనికి ఎంత ఇంపార్టెంట్ ఈ విషయం అనేది, బికాస్ ఆఫ్ వేర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్ అండ్ వాట్ హిస్ లైఫ్ హ్యాస్ బీన్ అండ్ వాట్ దట్ మీన్స్ టు హిమ్ అనేది, అది చాలా స్వీట్ గాను చాలా ఎమోషనల్ గాను బాగుండింది. అటువంటి మంచి మూమెంట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఆ లవ్ స్టోరీ వాళ్ళ మధ్య ఈక్వేషన్ ఎలా మారుతుంది అనేది అదంతా చాలా బ్రీజీగా మంచి మ్యూజిక్ తో అలా వెళ్ళిపోద్ది. ఫస్ట్ హాఫ్ వరకు ఇట్స్ అ బ్రీజ్. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్వ్యూకి ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక మేజర్ ఇన్సిడెంట్, అది నాకు జెన్యున్ గానే చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. దాన్ని షూట్ చేసిన విధానం, ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో చెప్తున్నా, నాకు ఫస్ట్ హాఫ్ వరకు ఐ జెన్యున్లీ ఎంజాయిడ్ ద ఫిల్మ్. నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఫర్ మీ. యా, అండ్ దెన్ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయినప్పుడు నేను పెద్దగా రివీల్ చేయలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది. బట్ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొన్ని కొత్త ప్లాట్ పాయింట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. నేను అది అది నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో బిల్డ్ అయిన ఫీల్ గుడ్ నేచర్ ఏదైతే ఉందో, ఒక పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో, దాన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసేసి ఒక అన్ప్లెజెంట్ జోన్ లోకి వెళ్ళిపోద్ది సినిమా. ఈ సినిమా ఇంటెంట్ ఏదో కొంచెం తేడాగా ఉంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది సెకండ్ హాఫ్ లో. ఎప్పుడైతే ఒక లవ్ ట్రయాంగిల్ అనేది ఆ జోన్ లోకి వెళ్తుందో సినిమా, పొజిటివ్నెస్ అవన్నీ, అవి చాలా సార్లు చూస్తున్నాము. అవి భయంకరంగా ప్రిడిక్టబుల్. ఇప్పుడు ఏ జోన్ లోకి వెళ్తుంది సినిమా, ఏం చేయబోతుంది, ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది అనే విషయం కూడా మనకి క్లియర్ గా కనిపించేసేపాటికి ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఏదైతే యా దిస్ ఫీల్స్ రైట్, దిస్ ఫీల్స్ వెరీ పాజిటివ్ అనే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో ఉండదు. అది ఎందుకంటే ఆ లవ్ ట్రయాంగిల్ ద్వారాను క్యారెక్టర్ డైనమిక్స్ అనేవి ఎట్లా మారుతాయి అనేది చూపించిన విధానం అది చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. అంత లైకబుల్ గా ఉన్న స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ నువ్వేంటర్ సడన్ గా ఇలా మారిపోయావు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ ఇన్నసెంట్, ఆ చామ్ ఏదైతే ఉంటుందో అది లేదు సెకండ్ హాఫ్ లో. క్యారెక్టర్ ఎందుకు మారింది, ఎలా మారింది అనేది ఐ కెన్ ఆల్రెడీ యాంటిసిపేట్ ది ఆన్సర్స్ వై అనే దానికి. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్, బట్ ఐ డిడ్ నాట్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ ప్రోగ్రెస్. కానీ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ బాగుండడం వల్ల ఈ కొన్ని వీకర్ పోర్షన్స్ ని కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి అవి. బట్ ఓవరాల్ గా చెప్తున్నా కదండి, ఫస్ట్ హాఫ్ ఐ జెన్యున్లీ ఎంజాయ్డ్, సెకండ్ హాఫ్ నాట్ వెరీ మచ్. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ ని కూడా సెకండ్ హాఫ్ డైల్యూట్ చేసేసింది కంప్లీట్ గా. సో యా, అది సంగతి.